ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో మరోసారి మహా విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్ల క్రితం మక్కా మసీదులో హజ్ యాత్ర కోసం చేపట్టిన నిర్మాణాలకు ఏర్పాటు చేసిన క్రేన్ కూలి వందల మంది చనిపోయిన ఘటన మరువక ముందే మరో అత్యంత విషాదకర ఘటన జరిగింది. మక్కా సమీపంలోని మీనా వద్ద జరిగిన తొక్కిసలాటలో 310 మంది మరణించారు. మరో 450 మందికి పైగా గాయపడడంతో భీతావహ వాతావరణం నెలకొంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా యాత్రికులకు ఎలాంటి అసౌకర్యంగా లేకుండా హజ్ యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం దాదాపు 20 లక్షల మంది తరలివచ్చారని అంచనా. అందులో 1,50,000 మంది భారతీయులు ఉన్నారు. మీనా అనే ప్రదేశానికి సమీపంలో ఈ తొక్కిసలాట ఘటన జరిగింది. ఇక్కడ హజ్ యాత్రికులంతా సైతాన్పై రాళ్లు రువ్వుతారు. బక్రీద్ సందర్భంగా ఒకే చోట ఎక్కువ మంది గుమికూడగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. పవిత్ర మక్కా నగరానికి సమీపంలోనే మీనా అనే ప్రదేశం ఉంది. 204 వీధిలో జమారత్ వంతెన ప్రవేశం వద్ద ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో 310 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సౌదీ అరేబియా రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇందులో వివిధ దేశాలకు చెందినవారు ఉన్నట్లు తెలిపాయి. మృతుల్లో భారత్కు చెందినవారు ఉన్నట్లు తమకింకా సమాచారం అందలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సౌదీ అరేబియాలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తోందని వెల్లడించింది. సంఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2006లో కూడా మీనా వద్ద తొక్కిసలాట చోటు చేసుకుని 364 మంది ప్రాణాలు కోల్పోయారు. సుకూర్ హజ్ కమిటీ ప్రత్యేక అధికారి హజ్ దుర్ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకుందాం. సుకూర్ హజ్ కమిటీ ప్రత్యేక అధికారి గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, హజ్ దుర్ఘటన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికుల సమాచారాన్ని హజ్ కమిటీ ప్రత్యేకాధికారి సుకూర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుకూర్ గారు, హజ్ యాత్రకు తెలుగు వాళ్ళు ఎంతమంది వెళ్లారు? వారి యోగక్షేమాలపై సమాచారం ఏమైనా తెలిసిందా? మా హైదరాబాద్ ఎంబార్గేషన్ పాయింట్ నుంచి 5,451 మంది వెళ్లారు. ఈ నుంచి దీంట్లో తెలంగాణ మా హాజీస్ 2,978 తెలంగాణ హాజీస్ ఉన్నారు. దీంట్లో వాళ్ళు ఇప్పుడు ఆడ మినాలో ఉన్నారు. వాళ్ళు సౌదీ అరబ్ మినాలో. ఇప్పటి వరకు జరిగిన దుర్ఘటనలో మా దగ్గర ఇప్పుడు అఫీషియల్లీ కన్ఫర్మ్ కాలే. మనం సౌదీ అరబ్ కౌన్సిల్ జిద్దాతోని టచ్ లో ఉన్నాము. సెంట్రల్ హజ్ కమిటీ అధికారులతో కూడా మనం టచ్ లో ఉన్నాము. ఇంకా డీటెయిల్స్ ఇంకా తెలియని ఏ కంట్రీ వాళ్ళు ఎంత మంది ఉన్నారు. ఇప్పటిదాకా టోటల్ ఈ దుర్ఘటనలో 310 మంది చనిపోయారు, 450 మంది గాయపడ్డారు. కానీ వాళ్ళ ఏ కంట్రీతో వాళ్ళ సంబంధం ఉన్నది ఇంకా డీటెయిల్ గా మా దగ్గర రిపోర్ట్స్ రాలేదండి. ధన్యవాదాలు సుకూర్ గారు.